ఆయిల్ కంపెనీలు గ్యాస్ బండ ధర పెంచడంతో ఆదిలాబాద్ జిల్లాలో 1000 రూపాయలు దాటింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పెంపుతో సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడింది. 3 నెలల వ్యవధిలో రెండోసారి ధరలు పెంచడంపై మహిళలు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై మరో భారం అని చెప్పాలి. ఈరోజు వేకువజామునే ఏదైతే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై 29 రూపాయల ధర పెంచుతూ ఇటు ఏదైతే ప్రకటన వచ్చింది, దీనికి సంబంధించి పూర్తిగా దిగువ మధ్యతరగతికి సంబంధించిన పెను భారం అని చెప్పుకోవాలి. గత 3 నెలల వ్యవధిలో ఇది రెండవసారి పెంపు. ఒకసారి ఆదిలాబాద్ జిల్లాలో 934 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఈ పెంపుతో ఒక్కసారిగా 994 చేరింది. దాని తర్వాత ఇది రెండోసారి 29 రూపాయలు పెంచడంతో పూర్తిగా 1023 రూపాయలకు చేరిందని చెప్పుకోవాలి. చాలా వరకు ఇది ఈ పెంపు ప్రధానంగా ఏదైతే దిగువ మధ్య తరగతికి సంబంధించి పెను భారంగా మారుతుంది. ప్రస్తుతం మనం ఇచ్చోడ మండల కేంద్రంలో ఒక ఇంట్లో ఉన్నాము. చూద్దాం, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎంత భారంగా మారుతుంది వారికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది మాట్లాడిపించి చెప్పండి అమ్మా. ఎలా ఉంటుంది అంటే ఈ గ్యాస్ ధర 3 నెలల వ్యవధిలో రెండవసారి ఇది ఎలా ఉంటుంది? భారంగా ఉంటుందా? భారంగా ఉంది సార్. 1000 రూపాయలకు పైన అయితే మేము ఎక్కడి నుంచి తెచ్చి ఎరింపించుకున్నాడు. మేము చేసే పని కూలి పని, అది దొరికినప్పుడు వేసుకుంటాం, దొరకనప్పుడు ఏం లేదు. 1000 రూపాయల పైన అంటే మేము తినుడా, తినకపోవడమా, వండుకోవడమా, కట్టెలు అయితే జంగల్ పోయినా దొరకట్లేదు. మరి మేము ఏం చేసుకొని బతకాలి? ఈ సిలిండర్కే 1000-1500 పెట్టినాక మేము ఇంట్లో ఏం తెచ్చుకోవాలి? మేము సిలిండర్ తెచ్చుకొని వండుకోవాలా? మరి ఉపాసం వండుకోవాలా? మాకు అసలు ఏం చేస్తారో ఇది అసలు అన్యాయంగా ఉంది. కనీసం అవి డబ్బులు కూడా పడట్లేవు, ఏం పడట్లేవు. ఇవి ఒక్క సిలిండరే, మళ్ళీ అవి 2 లేవు. ఆ సిలిండర్కి ఇంకా మళ్ళీ ఓటీపీలు కావాలా? అవి ఇంతకుముందు ఓటీపీలు లేకుండే ఏం లేకుండే, అయిపోయిందంటే తెచ్చుకున్నాం. అప్పుడు తక్కువ రేటు ఉండే తెచ్చుకున్నాం. ఇప్పుడు ఓటీపీ వచ్చేదాకా దొరకదు. ఆ సిలిండర్ అయిపోయినాక కూడా ఒక్కొక్క 2 రోజులు 3 రోజులు ఉపాసం ఉంటున్నాం. మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అనిపిస్తలేదు నాకైతే. సార్ మీరు దయచేసి మాకు ఇవి తగ్గిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. కానీ ఒక్కరిది కాదు ఇది, అందరికి ప్రజలందరికీ బాధలే ఉన్నాయి. ఒక సిలిండర్ ఎన్ని రోజులు వెళ్తుంది మీకు? సార్ 2 నెలలు పోతుంది అంతే. ఇప్పుడు ముందు ఇక ఇది కరెక్ట్ కూడా రెండా వస్తలేదు. 2 నెలల కన్నా ఎక్కువ పోనే పోదు. దీని మీదనే అన్నీ చేసుకోవాల్సిందే, రొట్టెలు చేసుకోవాల్సిందే, పప్పు వండుకోవాల్సిందే, కట్టెలు అయితే లేవు. మరి ఎట్లా ఈ సిలిండర్ 2 నెలలకు 1000 రూపాయల పైన పెడితే ఎట్లుంటుంది సార్? ఇక చెప్పండి, ఇక మీరే న్యాయం అన్యాయం. ఇప్పుడు ఏది కావాలన్నా అన్నిటికీ ఓటీపీలు. చదువుకోని వాళ్ళ ఓటీపీ ఎట్లా చెప్తాం సార్? పెద్ద ఫోన్లు ఉండయి, చిన్న ఫోన్లు ఉండయి, మా దగ్గర ఏముండయి. ఇప్పుడు ఓటీపీ చేసుకోవాలా, లింక్ చేసుకోవాలా, ఇవన్నీ మళ్ళీ ఆడిపోతాయి. ఆ గ్యాస్ పోతే 1000-1500 పెట్టి కూడా ఆ ఓటీపీలు చెప్పాలా. 41 రోజు కోసం రావాలా. 41 రోజుల కూడా వస్తుంది, లేకుంటే లేదు. అంటే ఈ పెరిగిన ధరలు ఎంత భారం ఉండబోతుంది? అంటే నెలకు 2 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ మీకు అవసరం ఉంటుందని చెప్తున్నారు కదా, ఎంత భారం ఉండబోతుంది? బాగా భారం ఉంది సార్. ఎందుకంటే కూలి పని చేసుకునేటోళ్ళం సార్. ఇప్పుడు మేము కైకిల్ చేస్తేనే తినుడు. ఆ కైకిల్ లేకపోతే ఆ 2000 రావు. ఆ 2000 రాకపోతే మేము సిలిండర్ నింపించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అట్లనే ఉండాలా, ఇక మేము ఉపాసం ఉండాలా. అవి జమ చేసుకోవాలా. ఆ 2000 అయినాక మేము తీసుకుపోయి తెచ్చుకోవాలా. గింత 1000-1500 అంటే మేము సంపాదించేదే 1000 రూపాయలు, 500 వారానికి వస్తాయి. రోజు ఉంటుందా సార్? పని ఉండదు కదా. పని చేసినప్పుడే మాకు పైసలు వస్తే మేము రింపించుకోవాలి, లేదంటే ఉండాలి. ఇక ఉపాసము తపాసము ఉండాలి ఇక సార్. ఇది అంటే కూలీ చేస్తే తప్ప, అంటే రెక్కాడితే తప్ప దొక్కాడని పరిస్థితుల్లో ఇక్కడ కూలీకి సంబంధించిన డబ్బులు ఊడబెడుతూ ఇటు నిత్యావసరానికి సంబంధించిన మేము వస్తువులు తీసుకొస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఈ పెరిగిన ధరలు మా నడ్డి విరుస్తున్నాయని సామాన్య ప్రజలైతే చెప్తున్న పరిస్థితి. ఏదైతే పెరిగిన ధరలు ఉన్నాయో ప్రధానంగా సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి సామాన్య కుటుంబాల్లో ఖచ్చితంగా ఒక సిలిండర్ అనేది నెలన్నర 2 నెలల పాటు, ఇలా చిన్న కుటుంబాలైనా ఖచ్చితంగా నెలన్నరకు ఒకసారైనా ఖచ్చితంగా రీఫిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తమపై పూర్తిగా భారం పడుతుందని కూడా చెప్తున్నారు. ఒకవైపు ఏవైతే ఇంధన ధరలకు సంబంధించి ఇటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ సంబంధించిన ధరలు గణనీయంగా పెరుగుతూ వెళ్ళాయి. 5 దఫాలుగా పెరిగిన ధరలు ఒకవైపు తమపై భారం చూపుతుంటే, మరోవైపు ఈ నిత్యావసరానికి సంబంధించిన ఏదైతే గృహ వినియోగానికి సంబంధించిన సిలిండర్ ధరలు పెరగడం పెను భారంగా మారుతుందని స్పష్టంగా ఇక్కడ సామాన్యులు అయితే చెప్తున్న పరిస్థితి. మరొక మహిళ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, 3 నెలల వ్యవధిలో రెండోసారి పెంపు ఎలా భారంగా ఉండబోతుంది? మస్తు భారంగా ఉంది సార్. తెచ్చుకోవాలంటే కష్టం. మాకు కూడా ఒక్కటే బుడ్డి ఉంది. మా ఇంట్లో 4 ఉంటాం. మాకైతే నెల 15 రోజులే వస్తుంది. మేము కైకిలి చేస్తే తిండి, లేకపోతే లేదు. మాకు చేన్లు చెట్లు ఏమీ లేవు. దొరికితే కైకిలి, లేకపోతే లేదు. మా అమ్మాలి పని చేస్తారు, అది కూడా ఎప్పుడు దొరకదు. బాగా మంది ఉన్నారు కాబట్టి 200-300 సంపాదించగలుగుతారు అంతే.
మేము ఆడవాళ్ళం అయితే చేయలేకపోతే ఈ ఎండాకాలం అయితే ఎవరు వీలరు, వర్షాకాలం 4 రోజులు చేస్తాం అంతే. సిలిండర్తోనే మస్తు భారం ఉంది. 500కు ఇస్తా అని చెప్పేసి 500కి ఇవ్వలేదు. మళ్ళీ అందులో పైసలు అకౌంట్లో డబ్బులు పడితే ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా రాలేదు మాకు. ఓటీపీ ఇప్పాలంటే మాకైతే ఫోనే లేదు. ఎవరు చెప్పాలి, ఎవరు ఫోన్కి లింక్ చేయాలి, చేస్తారా? వేరే వాళ్ళు అయితే చేయరు కదా. మాకైతే ఫోన్ లేదు. మాకు బాగా బాధ ఉంది. ఆ గ్యాస్ కూడా 40 రోజులకు ఇస్తామనంటే 40 రోజులకు రాకముందే అయిపోతుంది. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? 2 బుడ్లు కూడా లేవు మాకు. ఉచిత బుడ్డి కూడా లేదు. మేము కొనుక్కున్న బుడ్డే. ఇప్పటిదాకా అయితే మస్తు ఇబ్బందులు పడుతున్నాము. ఇది అంటే పూర్తిగా ఏదైతే పేదలకు సంబంధించిన వర్షన్ అనేది కంప్లీట్ గా పేదలు ఏదైతే కూలీ నాలి చేసుకుంటూ బతుకుతూ ఉంటారో వారిపై ఖచ్చితంగా అందరూ సిలిండర్లపై ఈ రోజులలో గ్యాస్ సిలిండర్ పై ఆధారపడ్డ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ల ధర పెంపు అనేది పూర్తిగా తమపై ప్రభావం చూపుతుందని పెను భారంగా మారుతుందని స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే టెక్నాలజీని అనుసంధానిస్తున్నారు ఓటీపీలకు సంబంధించిన అదైతే ఉంటుందో మా దగ్గర కనీసం ఫోన్లు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో మేము ఎలా ఓటీపీలు దాన్ని ప్రాసెస్ చేసుకోవాలని కూడా ఇటు అభ్యంతరం చెప్తున్న పరిస్థితి. మరోవైపు తమ వద్ద ఏదైతే కొరత ఏర్పడుతుందో ఆ కొరతకు సంబంధించి 40 రోజులకు ఒకసారి ఒకటే సిలిండర్ ఇస్తామన్న దాంతో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటామని ఇటు ఏదైతే సామాన్య ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భూమేశ్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా.